మోషేకు తెలియచేశాడు. ఈ 7 వారములను వాళ్ళు ఏం చేయాలంటే కౌంట్ చేసుకోవాలి. 7 వారములను లెక్కకు తక్కువ కాకుండా 16వ తారీఖు నుండి కౌంట్ చేసుకొని 7 వారములు వాళ్ళు కౌంట్ చేసుకున్న తర్వాత 7 ఏళ్ళు 49 మరుసటి రోజున వాళ్ళు పండగ చేసుకుంటారు. అదే పెంతెకోస్తు పండగ. ఈ పెంతెకోస్తు అనేది 50వ రోజు. మనందరికి తెలుసు ఇది 50వ రోజు అనేది. 50వ రోజు కాకుండా కొంతమంది 56 రోజులు చేస్తారు, 55 రోజులు చేస్తారు. ఈ సంవత్సరము 55వ రోజు చేశారు. అంటే 50వ రోజు యావే తండ్రి చేయమన్నాడు, కానీ 55, 54, 53 ఇలా చేయమని ఎక్కడ యావే తండ్రి చెప్పలేదు. ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ మీరిపోతే ఆజ్ఞలన్నీ మీరిపోయినట్టేనే ద్వారా తెలియజేస్తుంది. అలాంటప్పుడు పండుగలలో ఒక పండుగ తప్పు చేస్తే పండుగలన్నీ తప్పు చేసినట్లు కాదా? ప్రేమైన సేవకులారా, మీరు గమనించండి. ఈ విషయాన్ని మీరు బాగా ధ్యానం చేయాలని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈ పండుగ మరి మరుసటి విశ్రాంతి, 7వ విశ్రాంతి దినము మరుసటి దినమున మరి కౌంట్ చేయాలని కదా. 7వ విశ్రాంతి ఎక్కడి నుండి వస్తుందని మీకు ఒకటి డౌట్ రావచ్చు. ఇక్కడే అందరూ పప్పులో కాలేస్తున్నారు. 7వ విశ్రాంతి ఎట్లంటే లేవియకాండం 20వ అధ్యాయంలో 6 సంవత్సరాలు విత్తనం వేసి పంట పండించి 7వ సంవత్సరం అది విశ్రాంతి అన్నాడు. దాన్ని కూడా సబ్బాతే అనే యావే తండ్రి అన్నాడు, సబ్బాతే అన్నాడు. ఈ వాళ్ళు విత్తనం వేసిన తర్వాత 6 రోజులు వాళ్ళకి వర్క్డే, 7వది వాళ్ళకి సబ్బాతుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు యాషుమెస్సియ ఓ చక్కటి మాట అన్నాడు కదా, యోహను సువార్త 12వ అధ్యాయంలో, గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒంటిగాను ఉండును, చచ్చిన ఎడల అది విస్తారముగా ఫలించునని యాషుమెస్సియ స్పష్టంగా తెలియజేశాడు కదా. ఆ గోధుమ గింజ యాషుమెస్సియే కదా. యాషుమెస్సియ గోధుమ గింజ అయినప్పుడు ఆయన సమాధిలో పెట్టబడిన దినం నుండే కదా మనం కౌంట్ చేసుకునేది. మనం విత్తనాలు వేసిన తర్వాత ఎవరైనా అడిగితే మొలకెత్తిన దినము నుండి కౌంట్ చేస్తారా, లేకపోతే విత్తనాలు వేసిన దగ్గర నుండి కౌంట్ చేస్తారా? ఏ రైతైనా విత్తనం వేసిన దగ్గర నుండే కౌంట్ చేస్తాడు. యాషుమెస్సియ కూడా భూమిలో పెట్టబడినది గోధుమ గింజగా పెట్టబడ్డాడు. గోధుమ గింజ అది చచ్చిపోతే విస్తారముగా ఫలిస్తుందని యాషుమెస్సియ స్పష్టంగా తెలియచేశాడు. ఆ ఫలింపు ఎక్కడ చూస్తామంటే పెంతెకోస్తు పండుగలో చూస్తాం. పరిశుద్ధాత్మ అందరి మీదికి వచ్చినప్పుడు వారు ఆ పంటగా ప్రథమ ఫలము పంటలుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ 50వ రోజు అనేది చాలా శ్రేష్టమైనది. ఇది ఇజ్రాయేలీలకు పబ్లిక్ హాలిడే. ఇజ్రాయేలీలు దేశం అంతా కూడా 180% పైగా ఈ శివాన్ శిక్ష చేస్తుంది. సండే చేస్తున్నారు, కానీ ఎవరో కొంతమంది ఇజ్రాయేలీలు నుండి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇజ్రాయేల్ అంటే ఒరిజినల్గా ఇజ్రాయేలీలు కానటువంటి వారు, అంటే పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, ఇలా గ్రూపులు ఉన్నారు కదా, తెగలు ఉన్నారు కదా. ఆ తెగలలో ఒక తెగ సండే చేస్తారు, కానీ 180% వరకు శివాన్ శిక్ష చేస్తున్నారు. కాబట్టి మీరు గమనించండి, పెద్దలైనటువంటి మీకు మరి తెలియజేస్తూ ఉన్నాను. ఈ పండుగలో చాలా శ్రేష్టమైన భావం ఉంది. ఈ పెంతెకోస్తు పండుగ మామూలు పండుగ కాదు, పరిశుద్ధాత్మను కుమ్మరించేటటువంటి పండుగ. మరి అటువంటి ఆ శ్రేష్టమైన పండుగను మనం మిస్ అవుతున్నాం. ఇన్ని సంవత్సరాలు మనము ఈ పండుగను జరిగిస్తూ ఉన్నాం, కానీ ఎక్కువ శాతం మరి సండే జరిగిస్తూ ఉన్నారు. అది ఈస్టర్ అంటే పునరుద్ధానుడైనటువంటి దగ్గర నుండి తీసుకొని కౌంట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. లేఖనానుసారంగా పంట చేను పైన కొడవలు వేసిన దినం మొదలుకొని 7 వారాలు లెక్కించమని యావే తండ్రి చెప్పాడు. కొడవలు వేసినటువంటి ఆ మొట్టమొదటి దాన్ని యాజకునికి ఇవ్వాలి. యాజకుడు దాన్ని అల్లాడించి తినాలి. ఆ తిన రోజు నుండి కౌంట్ చేస్తే అది శివాన్ శిక్ష వస్తుంది. కాబట్టి మీరు గమనించండి, మీరు ఈ శ్రేష్టమైన పండుగను మరి మరొక రోజున చేయకుండా యావే తండ్రి ఇచ్చినటువంటి ఆ డేట్ని మనం చేయాలని తెలియజేస్తున్నాను. చాలామంది అనొచ్చు, పస్కాకు డేట్ ఇచ్చాడు, పర్ణశాలకు డేట్ ఇచ్చాడు, మరి పెంతెకోస్తుకి ఎందుకు యావే తండ్రి డేట్ ఇవ్వలేదు అనేది చాలామంది క్వశ్చన్. మరి పెంతెకోస్తు పండుగకి యావే తండ్రి డేట్ అయితే ఇవ్వలేదు, కానీ
యావే తండ్రి మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి ఒక రోజు ఉంది. అది 3వ నెల ఆరంభం నాడే వాళ్ళు సినాయి పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఆ సినాయి పర్వతం దగ్గర మోషే కొండెక్కాడు. 3 రోజులు సిద్ధముగా ఉండనన్నాడు. 3వ నాడు నేను వస్తానన్నాడు. అలా కౌంట్ చేసుకున్న ఆ ధర్మశాస్త్రాన్ని యావే తండ్రి ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇచ్చిన రోజు అదే. ఈ ఈ ఈ 40 సంవత్సరాలలో అరణ్యములో మోషే పెంతెకోస్తు పండుగ మరి ఎక్కడ చేయలే. ఈ ఒక్క సిచ్యువేషన్ తప్ప మరి ఎక్కడ మోషే గారు ఆ పండుగను పెంతెకోస్తు పండుగ ప్రస్తావన రాలేదు. మీరు ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళినాక పంట చేను పైన కొడవలు వేసినప్పుడు ఆ రోజు నుండి కౌంట్ చేయనని యావే తండ్రి స్పష్టంగా తెలియజేశాడు. ఆ రోజు నుండి కౌంట్ చేస్తే 7-6 వచ్చింది. అంతేగాని యావే తండ్రి ప్రత్యేకంగా 7-6 అని తెలియచేయలేదు. అంత మాత్రాన 7-6 కాదని మరి 56వ రోజు 57వ రోజు ఇవాళ చేయటం తప్పు. ఈ 2 కాకుండా మరి 3వది 7 దినాలు విడిచిపెట్టి 7 దినాల తర్వాత వచ్చేటటువంటి సండేని తీసుకొని కొంతమంది చేస్తారు. ఇది శుద్ధ తప్పు. తప్పుల్లో తప్పు, ఇది శుద్ధ తప్పు. అలా ఎవరు చేయొద్దు. 7 దినాలు యావే తండ్రి హోమం చేయమన్నాడు. మొదటిది హైడే సబాతు, 7వది హైడే సబాతు. అంతేగాని 7 దినాలు అలా కౌంట్ చేయకుండా ఈ 7 దినాల తర్వాత వచ్చేటటువంటి సండేని తీసుకొని పండగ చేయటం అనేది అది కరెక్ట్ కాదు. యావే తండ్రి మనకి ఏదైతే తెలియజేశాడో దాన్ని చేద్దాం. తండ్రి దీవెన పొందుకుంటాం. తండ్రి మీ అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.